హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ బ్యాచులర్ పార్టీ ఇస్తున్నాడు. అయితే 20 కేజీలు చికెన్ తీసుకొచ్చాడు. ప్రిపేర్ చేసుకుందాం రండి. 2 కేజీల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక ప్యాకెట్ లవంగాలు, అలాగే ఒక ప్యాకెట్ వేలుకలు, దాచిన చెక్కని మనం దాయకుండా ఇందులో వేసుకుందాం. తర్వాత 5 కేజీల ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకుందాం. పావు కేజీ పచ్చిమిర్చి, వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కలపాలంటే గిన్నె చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడండి మా వాడు. ఒకసారి ఉల్లిపాయలు బాగా మగ్గడానికి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. అయితే బాగా వేగాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక గుప్పెడు పుదీనా, అలాగే గుప్పుడు కొత్తిమీర వేసుకుని కలుపుకుందాం. మూత పెట్టుకుని 2 నిమిషాల తర్వాత టమాటాలు 2 కేజీలు ఇలా కట్ చేసి వేసుకుందాం. బాగా కలుపుకుని తగినంత పసుపు వేసుకుందాం. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 5 నిమిషాలు అడుగు పట్టకుండా బాగా కలుపుకుందాం. తర్వాత 20 కేజీల చికెన్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ చికెన్ కలిసే వరకు బాగా కలుపుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. చికెన్లో వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది. మీకు రుచికి తగినంత కారం, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ వేసుకుందాం. మొత్తం కలిసేలా బాగా కలుపుకుందాం. ఇంకో 5 నిమిషాలు మూత పెట్టుకుని తరువాత చూస్తే నా సామి రంగా మన చికెన్ రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం. 4 ప్యాకెట్లు. ఒకసారి బాగా కలుపుకొని ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. కొత్తిమీర. ఇప్పుడు మన 20 కేజీల చికెన్ రెడీ అయిపోయింది. మార్నింగ్ మిగిలిపోయిన ఉప్మాలో చికెన్ గ్రేవీ వేసుకుని తింటుంటే అబ్బా, ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా గాని మోజే తీరనిది. పాపం మా ఫ్రెండ్స్ అంతా ఆవురు మంచి వస్తున్నారు. ఇంకెందుకు లేటు కానిద్దాం రండి.